హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళైతే మిడిల్ మేము స్టార్ట్ చేసాం. మేస్త్రి గారు ఇప్పుడే మొదలెట్టారు, స్టార్ట్ చేశారు. ఈ గాలి చాలా ఎక్కువగా ఉంది. పడదో సరిగా అన్నది డౌట్, క్యార్ఫిషన్గా ఉంది. ఎందుకంటే వాతావరణం కూడా సరిగ్గా బాగాలేదు కాబట్టి అంతగా బేసిక్గా ఇవ్వలేము క్వాలిటీగా అని అంటున్నారు. గాలి బాగా ఎక్కువ ఉంది. ఏదన్నా 10 మంది వస్తే నలుగురికి ముగ్గురికి పడద్ది, మిగతా వాళ్ళకి పడపోవచ్చు. ఎందుకంటే వాతావరణం అలా ఉంది కాబట్టి. ఇప్పుడు మేస్త్రి గారు అయితే వేస్తున్నారు. చూడండి, కేజీ 2 కేజీలు అలా పడుతున్నాయి. వాటికి కౌంట్ అయితే 60 కౌంట్ అండి. చూడండి, మరి మేస్త్రి గారు అయితే వేస్తున్నారు. కానీ ఈ గాలి వాతావరణం ఎప్పుడు కూడా రొయ్యకి గాలి వేయకోకుండా మామూలుగా ఉంటే అది వాట్లు వేసినప్పుడు బాగా పడద్దండి. గాలికి ఏం చేద్దంటే అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దానివలన రొయ్య మనకి మేతకు కూడా రాదు. ఎందుకంటే మన అన్ని స్పాట్లో దగ్గరలో ఉన్నాయి. ఈ అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే అది రాదు. అది అనుకూలంగా ఉన్నప్పుడు మనకి వాతావరణం అనుకూలంగా ఉండాలండి. దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు ఈ 5-6 వేస్తున్నారు వాళ్ళు. చూడండి, అందరూ కూడా చాలా బాగా వేస్తారు వాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి గాలి బాగా ఎదురైపోయింది. గాలి ఆ వాలు వలన మనకి గమ్మున పడతలేదు. లేదంటే కనుక మనకి అరగంటలో గంటలో పడిపోద్దండి సరుకు. ఎందుకంటే వాళ్ళ మేత కూడా ఆపేసాం కాబట్టి బెడ్ మీద సరుకు కూడా దిగిపోవాలి 90%. అందుకనే ఇప్పుడు ఏంటంటే మనం అనుకున్న దానికల్లా పడితే చాలు అనుకున్నాం. మనిషికి 2 క్వింటాల కాడికి వేయమన్నాం, అయితే సరిపోద్దని లెక్కేసుకున్నాం. మేస్త్రి గారు కూడా కుర్రోళ్ళు కూడా మంచి స్పీడ్గా వేస్తారు. వాళ్ళు మంచి టెక్నీషియన్గా కూడా వేస్తారండి. వాళ్ళు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అందుకనే మన అంజిబాబు గారు మనుషులు బాగా వేస్తారని పేరు. యూత్ కూడా ఉందండి వాళ్ళకి సంబంధించి. పత్తికొళ్ళంకలో ఇసురాళ్ళకి సంబంధించి ఎక్కడికైనా వస్తారు. ఏలూరు చుట్టుపక్కల 50 కిలోమీటర్ల లోపు ఎక్కడికైనా వస్తారు. ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే నెంబరు లాస్ట్లో ఉంటుంది, చూడండి. అంజిబాబు గారి నెంబర్ పెడతాను మీకు, ఎవరన్నా మాట్లాడుకోవచ్చు. చూడండి, ఇది ఫస్ట్ అటు అది అలా పడ్డాయి. 1 కేజీకి ఇంత పడ్డాయి రొయ్యలు. చూడండి, ఇవ్వండి. కౌంట్ అయితే 60 కౌంటు. ఈ రొయ్యలు చెరువు కదండి, పాలు కల్చర్లో రొయ్యి. ఇది కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి. చూడండి రొయ్యలు ఎలా ఉన్నాయో. రొయ్యలు బాగున్నాయో లేదో అలా ఉంటాయండి రొయ్యలు. ప్రజెంట్ అలా పడుతున్నాయి. ఇది ఫస్ట్ అటు ఇవ్వండి. మరి ఇది 3వ పడవ. ఇది ఇక్కడ 3వ పడవ అండి. ఇక్కడ గాలి పైన ఇక్కడ ఎంత పడుతుందో ఏంటో చూద్దాం. చూడండి, కుర్రోడు చూడండి బాగా వేసాడు. చక్రం వేసినట్టు వేసాడు. వాళ్ళ చాలా బాగా వేసాడు. చూడండి, మరి ఇప్పుడు ఎంత వస్తుందో ఏంటన్నది ఐడియా ఉంటుంది. ఈ 2 పడవలో పడాలి ఎక్కువ. ఈ పడవ ఇంకో పడవ ఉంది, ఇంకో పడవ నాగరాజు గారితో పడవ. ఈ 3 పడవలు గాలి పైన ఉన్నాయి కాబట్టి ఇవే లాగాలి చాలా మటుకి. చూడండి, మరి ఇలా వాతావరణం సెట్. అంత గాలి ఉంటే రొయ్యి పడదండి గమ్ముని. ఎందుకంటే ఎంత గాలి ఉండదో అంత స్పీడ్గా పడిపోద్దండి వాతావరణం. అదే రొయ్యల చెరువు అయితే పడిపోద్ది. పాలు కల్చర్ కదా, జాయిగా నిదానంగా పట్టుకోవాలి. ఒకసారి మనకు రొయ్యల చెరువులో వచ్చేసినట్టు రావాలంటే రాదండి. మనం ఏంటంటే దాన్ని జాయిగా వన్ను చేసుకోవాలి. కొద్దిగా వచ్చినప్పుడు ముందులో పడిపోద్ది. 3 టన్నులు 4 టన్నులు అలా వచ్చేద్దండి. తర్వాత జాయిగా వస్తుంది. చూడండి, ప్రస్తుతానికైతే పడుతుంది. ఇక్కడ 2-3 కేజీలు పడవచ్చు. వాటికి బాగానే పడుతుంది. చూడండి, మరి ఎలా ఉన్నాయి రొయ్యలు, ఎలా ఉన్నాయి పాలికల్చర్ రొయ్యలు, ఎలా పట్టుకోవాలి ఏంటన్నది క్యాల్కులేషన్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి అందరూ. ఏదన్నా డౌట్ ఉంటే నా నెంబర్ లాస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్లో పెట్టండి. పాలికల్చర్లో తక్కువ ఖర్చుతో రైతులు చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. నెంబర్ తక్కువ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని పొజిషన్ బట్టి వాడుకోవాలి. మనం పెట్టుబడులు పెట్టే కన్నా ఇవాళ చేపల రేట్లు లేనప్పుడు మన పొజిషన్లో వేసుకుంటే తెల్ల చేప వచ్చిందండి. ఇప్పుడు 3 కేజీల దాకా ఉంటాయి రొయ్యలు. చూడండి, మరి ఇది ఇంకో పడవ అండి, గూడెం కాడది 4వ పడవ. ఇది ఇక్కడ ఇంచుమించు అలాగే పడుతున్నాయి. ఇగో చూడండి, 2 కేజీలు 3 కేజీలు పడతాయి రొయ్యలు. ఇవ్వండి, ఇక్కడ దులిపేరు చూడండి రొయ్యలు. ఇలా దులిపి పడవలో నుంచి వేరే చిక్కంలో వేసుకుంటారు. సరుకు నలగదు, చాలా బాగుంటుంది. చిక్కల్లో అలా బతికే ఉంటుంది. మనం కాటా పెట్టుకున్నప్పుడు కూడా ఫ్రెష్గా బాగుంటుంది. నలగకుండా తెల్లగూడ. గేటర్ కూడా అవతల మనకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పెట్టరు. మన సరుకు కూడా క్వాలిటీ ఉంటుంది. అలా కట్టుకుంటే క్వాలిటీ ఉంటుంది.
ఆ చిక్కాలు అవన్నీ కూడా వల మేస్త్రి గారు పురమాయిస్తుంటారు. వాటికి కూడా అద్దె ఉంటుందండి, 100 రూపాయలు ఎంతో తీసుకుంటారు వాటికి. అవి మేస్త్రి గారు అవి పురమాయిస్తారు, అవన్నీ అవి చూస్తారు. చూడండి మరి ఈ పడవలో ఇలా పెట్టుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరుకు నలగదు, బాగుండదు. ఎప్పటికప్పుడే ఏరేసుకోవచ్చు. కుర్రోడు ఉంటాడు, అలా దులిపేసుకుని చాలా నీట్గా ఉంటుంది. అంటే సరుకు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా సరుకు పడలేదు. అదే సరుకు స్టార్ట్ అవుతే అలా ఏరేసి ఎప్పటికప్పుడే వేస్తారండి. చూడండి మళ్ళీ రెండో వాటు వేస్తున్నారు మేస్త్రి గారు. ఇది మళ్ళీ చూడండి, ఇది ఇక్కడ మేము రోజు మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను గోడౌన్ ఇది. ఇక నాగరాజు గారు ఈయన వేస్తే వాటిలో సరైనగా పడితే సరుకుంటే ఈయన ఒక్కడు లాగేస్తాడండి 4 టైన్ల సరుకు. అంత బాగా వేస్తాడు. వల కూడా మంచి నీట్గా పెద్దల బాగా వేస్తారు నాగరాజు గారు ఈయన. మాకు వస్తూ ఉంటారు పద్ధతిమానం ఈయన. చూడండి బాగా వేస్తారు, చాలా బాగా వేస్తారు ఈయన. ఈ 3 పడవలు వల చూడండి ఎలా వేసారు. వాట ఎంత వాట ఉందో చూడండి. మీకు సరుకుంటే ఇంచుమించు 2 క్వింటాలు 3 క్వింటాలు పడిపోద్దండి. ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ వాట్ కాబట్టి 1, 2 అలాగా 2-3 కేజీలు పడుతున్నాయి. చూడండి మరి ఇలాగా ఒక మనిషి దులుపుతారు, ఒక మనిషి వేస్తారండి. ఎప్పుడన్నా మారితే మారచ్చు. అలా చిక్కాలు కట్టుకుంటే సరుకు నలగదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్కడన్నా పాలికల్చర్లో వేసుకుంటే అలా కట్టుకోవచ్చు. ప్రత్యేకంగా రొయ్యల చెరువు అయితే అవసరం లేదు. ప్రత్యేకంగా రొయ్యల చెరువు అయితే వెంటనే అయిపోద్ది కాబట్టి సరుకు నలగదు కాబట్టి ఇబ్బంది ఉండదు మీకు. అందుకనే ఇప్పుడైతే అలా వేసుకోవచ్చు. ఇవ్వండి చూడండి లాగుతున్నారు, చూడండి నాగరాజు గారు లాగుతున్నారు. ఎలా వస్తున్నాయి రొయ్యలు, ఎలా ఏంటి రొయ్యలు ఉన్నాయి, పిత్త పరుగులు కూడా ఉన్నాయి. చేపలు కూడా పడతాయండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేశారు కదా, కొద్దిగా చేపలు కూడా పడతాయి. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ చేప వెనక్కి వెళ్ళిపోద్ది. వల వేసేటప్పుడు కొద్దిగా గడిచి కొట్టుకుంటే చేపలు బెదిరిపోతాయండి. ఆ చేపలు బెదరిపోతే ఉన్న మేతకి అవి బెదిరైతే కింద రొయ్యలు వెళ్ళిపోతాయి. ఇక చూడండి మేత కూడా నాగరాజు గారు వేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ వేసుకోవాలి, ఏ పొజిషన్లో వేసుకోవాలి అన్నది చూస్తారు. అందరూ ఆ టన్ను లాగితే ఈయన టన్నులు లాగుతాడండి. అవసరమైతే 2 టన్నులు కూడా లాగేస్తాడు ఈయన ఒకడే. అంత కెపాసిటీ గల బండి ఇది. చేప పడిందండి, 1-2 చేపలు పడినాయి. అవి కూడా 3 కేజీల పైన 4 కేజీల దాకా ఉంటాయి. చూడండి మరి అలా పడుతున్నాయి. చెరువులో ఎంత నెంబర్ ఉంటుంది ఏంటన్నది కామెంట్లో పెట్టండి. ఇంకోటి ఏంటంటే ఇలా పాలికల్చర్ చేసుకోవాలనుకున్నప్పుడు పిల్ల వేసిన తర్వాత 20 రోజులు ఈలోపు వేసుకోవాలండి. అన్ని మందులు కొట్టుకుని చూసుకుని మచ్చి కట్టుకుని చెరువులో మచ్చి కట్టుకోవాలి. ముందల గిన్నెలో వాటిల్లో కాదు, చెరువులో కట్టుకుంటే దాని పొజిషన్ ఏంటన్నది తెలుస్తుంది. 100 పిల్లలు అయితే ఎన్ని పిల్లలు మిగిలినాయి ఏంటన్నది లెక్కేసుకుని లక్షకి 70,000 కాసిందా 80,000 కాసిందా అన్నది లెక్కేసుకుని అప్పుడు దాని మీద మనం ఏంటంటే ఆ కంటిన్యూషన్ 5 లక్షలు వేద్దాం అనుకున్నప్పుడు 5 లక్షల మీద ఇంకో 1,00,000 ఎక్స్ట్రా తెచ్చుకుంటే అసలు బేసిక్ నిలబడద్ది. వాతావరణం సెట్ అయ్యి బాగుంటే కనుక నెంబర్ బాగా కాతుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకోండి. పాలికల్చర్లో చాలా బాగుంటుంది. తక్కువ ఖర్చుతో అటు చేపలు తింటాయి, ఇటు రొయ్యలు తింటాయి. డిఏపి బాగుంటుంది, చాలా బాగుంటుంది కల్చరు. ఎందుకంటే మేము కూడా మా రాజుగారి దగ్గర చేతనాం కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటుందండి పాలికల్చర్లో ఇలా చేసుకుంటే. ఎందుకంటే కాతీకూతి వాళ్ళ రేట్లు లేవు కాబట్టి రైతులు శుభ్రంగా ఏదో రూపాయి మిగలాలంటే ఇలా చేయాలి. రైతు బాగుంటేనే ఇవాళ కూలోడు బాగుంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు ఇలా చూసుకోండి. చెరువులు ఎక్కడన్నా ఉన్నా సరే చాలా నీట్గా చూసుకుని ఓనర్ గారికి సాయం చేయండి. మీరు కూడా మీకు కూడా ఆయన కూడా మేలు చేస్తారు. ఓకే బాస్, బాయ్. ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్, ఉంటా. సీ యూ.